హలో గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఎలిమినేటర్ మ్యాచ్ కంప్లీటెడ్. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదు 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 అని కోరుకున్నామో అదే జరిగింది. ముంబై గెలిచింది. ఆ కుశల్ నేనైతే మెండిస్ ని నేను ఏదైతే అవ్వాలనుకున్నా అదే అయింది. నీకైతుంది. ఏంది మీ కుశల్ మెండిస్ ని కాదు కాదు కుశల్ మెండిస్ ని ఆ ఫ్లైట్ లో నుంచి వచ్చేటప్పుడే కొనేసారేమో అని డౌట్ వేసింది నాకైతే. అట్లా కాదు పాపం కుశల్ పండిత్ ఫస్ట్ మ్యాచ్ ఏది అనుకున్నట్టు జరగల. వికెట్ కీపింగ్ 2 క్యాచ్లు డ్రాప్ ఆ, చేశాడు. వాడి ఫేస్ అంతా అదోలా ఉంది. నాది స్లో ఆన్ కాన్ఫిడెన్స్. బ్యాటింగ్ వచ్చి పాపం మంచి స్టార్ట్ వచ్చింది. ఎంత అన్ఫార్చునేట్ అంటే స్టంప్స్ కొట్టుకొని హిట్ వికెట్ అవుట్ ఎవరవుతారు బ్రో? నిన్న నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం. వాళ్ళు ఏమన్నా హిట్ వికెట్ కొట్టుకొని అవుట్ అయినరా, ఇదేంది ఆ, మీరు ఫిక్సింగ్ అనుకోవడానికి అని. ఈరోజు అదే జరిగింది. అట్లా కాదు. మీరు ఆర్సీబీ ఫ్యాన్స్ ఎందుకు ఎంబై అంటే ఇంత భయము? ఎమ్మ అంటే భయం ఏం లేదన్న. ఇప్పుడు ఆహా. చాలా మంది అనుకుంటున్నారు కదా, చాలా మంది అనుకుంటున్నారు ఎంఐ రాకూడదు రాకూడదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉందని. మేము వాళ్ళనే కొట్టి కప్పు కొడితే అప్పుడు ఇంకా అందరి నోర్లు మూసుకుంటాయి. అప్పుడు బ్రో, వాళ్ళే రాని చూసుకుందాం. సేమ్ నాకు ఎందుకో 2023 వరల్డ్ కప్ గుర్తుకొస్తుంది బ్రో. ఇండియా కూడా అంతే. ఏమైంది? వరుస మ్యాచ్లన్నీ గెలుచుకుంటూ ఫైనల్కి వెళ్ళింది. ఆస్ట్రేలియా ఏమో ఉమ్. కొంచెం స్ట్రగుల్ అవుతూ ఫైనల్కి వచ్చి ఇండియాని ఓడిస్తుంది. సిమిలర్ సినారీ ఇక్కడ. ఆస్ట్రేలియా ఇస్ ముంబై. ఆర్సీబీ ఇండియా ముంబైకి ముంబైకి అంతేం లేదులేనా. రేపు రేపు పంజాబ్ వాళ్ళే ఓడిచ్చేస్తారు. అంత లోపల రారనిపిస్తుంది. అంతే మొన్నాడు అంటారు. చూద్దాం. బ్రో పైకి కానీ వస్తే ఇవాళ మ్యాచ్ మాత్రం ఇట్ వాస్ ఆఫ్టర్ జీటీస్ గేమ్ లాంగ్. బ్రో. అవును. జీటీ గేమ్ చేతులారా తీసుకెళ్లి ముంబైకి ఇచ్చింది. స్టార్టింగ్ లోనే ముంబై రోహిత్ శర్మ అటు. 2 సార్లు క్యాచ్లు ఇచ్చాడు. చేతులు చేతులు సూర్యకుమార్ రాగానే క్యాచ్ ఇచ్చాడు. 3 క్యాచ్లు డ్రాప్ చేశారు. దాని వల్ల స్కోర్ అంతా వెళ్ళిందా. బ్యాటింగ్ వచ్చేసరికి బ్యాటింగ్ లో కూడా వాళ్ళకి ఛాన్స్ ఉండే. లాస్ట్ లో లోవర్ ఆర్డర్ మనం అనుకున్నట్టు లోవర్ ఆర్డర్ సరిగ్గా ఫినిష్ చేయలే గానీ, ఆ, బట్ ఇట్ వాస్ జీటీస్ గేమ్. ముంబై బ్యాటింగ్ లో ఆ లాస్ట్ 20th ఓవర్ కోయిడ్జే ఓవర్ ఒక్కటి కొంచెం మరీ స్కోర్ ఎస్. ఎక్కువ వెళ్ళిపోయింది. ఆ ఒక్క ఓవర్ కానీ కొంచెం 20. రన్స్ తక్కువ వచ్చింటే లాస్ట్ లో మరి 10 మంచిగా 10 టైట్ అయ్యేది మ్యాచ్. కరెక్ట్. గెలిచేవాళ్ళు కావచ్చు జీటీ. అరౌండ్ 200 ఉండేది, 200 to 205. ఒక 10 టు లాస్ట్ 10 కొంచెం టూ డీసెంట్ గా వేసి టెన్ ఉంటే. టూ ఫిఫ్టీన్ అట్లా ఉండేది. బట్ బట్ వాళ్ళు అసలుకి ఆల్మోస్ట్ ఇన్ని ఏ రకాలుగా చూసుకునే అది జీటీ గేమ్. బట్లర్ ఉన్న జీటీ గేమ్, ఆల్మోస్ట్ బట్లర్ ఉన్న జీటీ గేమ్, ఫీలింగ్ బాగా చేసిన జీటీ గేమ్, మధ్యలో లాస్ట్ ఓవర్ ఒకటి బాగా చేసిన జీటీ గేమ్. మనం షిట్. యా ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ముంబైస్ పవర్ఫుల్ బ్యాటింగ్. బెయిర్స్టో అంతా ఏంటి బ్రో? ఫస్ట్ మ్యాచ్ బ్రో బెయిర్స్టోది ఆ బ్యాటింగ్ ఏంటి? అస్సలు ఏం లేదు. ఫస్ట్ మ్యాచ్ అన్న ఆలోచన లేదు, తడబాటు ఏం లేదు. వచ్చాడు ఏముంది? ఒక్కటే ఊపు కొడుతూనే ఉన్నాడు. ఒక స్టేజ్ లో 44/17 అంత ఉండేది. 6 overs కి 79 వాళ్ళ స్కోర్. రోహిత్ శర్మ ఫస్ట్ లో మెల్లగా స్టార్ట్ అయినా బెయిర్స్టో కి స్ట్రైక్ ఇస్తూ తర్వాత తర్వాత రోహిత్ శర్మ పికప్ అయ్యాడు. 10 overs కి 110 ఎంతో ఉంది. ముంబై ఆల్ ది వే. తర్వాత వచ్చిన సూర్యకుమార్ కూడా చాలా బాగా పికప్ చేశాడు. కాదు 6లు పడ్డాయి. కాదు మ్యాచ్ ఇలా మీమ్స్ ఆ, వచ్చాడు. రోహిత్ శర్మ అండ్ బేర్స్టో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసి ఐదర్ ఇట్స్ గోయింగ్ టు బి 12 for 2 or 100 for 0. సేమ్ అది ప్రూవ్ అయింది. యాక్చువల్ గా వాళ్ళు 15th to 17th ఆ టైంలో కొద్దిగా పర్లేదు, కొద్దిగా లాగారు వెనక్కి. కానీ లాస్ట్ ఓవర్ లో మళ్ళా పోయింది. లాస్ట్ ఓవర్ బాగా దెబ్బ. 200 చాలా బాధ. స్పోర్ట్స్ యాక్చువల్ గా డే టు ఫర్గెట్. రోహిత్ శర్మ క్యాచ్ తర్వాత లాస్ట్ ఓవర్ అలా వేయడం. కెమెరా మాత్రం పాపం వాడే వాడినే చూపిస్తున్నారు. చూపిస్తుంది. పాపం వాడు పాపము గెలవాలి 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 అనుకుంటున్నాడు. వీళ్ళు అన్ని చూపిస్తున్నారు కానీ ఏం అవ్వట్లే బాబు. ఎందుకంటే కాట్జే లాస్ట్ మ్యాచ్ ముంబైతో కాట్జేని 6 కొట్టి గెలిపించుంటాడు. అది కూడా ఇప్పుడు రివర్స్ వచ్చింది. షిట్ షిట్ మ్యాన్ షిట్. సో మళ్ళీ ఇంకోటి ఇంకా యా జీటీ జీటీ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్ గా ఓపెనింగ్ శుభ్మన్ గిల్ వికెట్ పడిన తర్వాత మీరు ఎవరన్నా అనుకున్నారండి క్లోజ్ వస్తుందని? నేను అస్సలు అనుకోలేదు. నేను మా అంటే 180 కొడతారు అనుకున్నా, 170 180 అట్లా వెళ్తుంది అనుకున్నా. కానీ నేను బాగా అసలు ఆడాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు. వరింగ్ సైన్స్ ఫర్ శుభ్మన్ గిల్. ఈ ఐపీఎల్ లో ఎలిమినేటర్ మ్యాచ్ లోనే ఫస్ట్ ఓవర్ లో స్వింగ్ ఆడలేకపోతున్నాడు. రేపు ఇంగ్లాండ్ సిరీస్ లో అసలుకే కెప్టెన్, బాల్ స్వింగ్ అయ్యే కండిషన్స్ అక్కడ ఎట్లా ఆడతాడు? నిజమే. నిజంగా. కాదు, యాక్చువల్ గా మంచిగా ఇది స్ట్రేట్ తొందరగా బ్యాక్ తో ఫినిష్ అయ్యి ఆడాల్సిన ఉంటే షాట్. ఎందుకంటే బట్లర్ లేడు.
వీళ్ళిద్దరే మెయిన్ బ్యాట్స్మెన్. అట్లాంటప్పుడు బాల్ స్వింగ్ అవుతుందని తెలిసినప్పుడు కొంచెం స్ట్రైట్ బ్యాట్ తో ఆడాలి కదా. భయ క్రాస్ ఓపిండు, బ్యాట్ మిస్ అయింది. అవుట్ అయితే రివ్యూ కూడా తీసుకెళ్ళిండు. యాక్చువల్ గా నాకు తెలిసి బ్యాక్ ఆఫ్ ద మైండ్ మనం చూసుకుంటే రీసెంట్ గా ఈ రీసెంట్ అని కాదు, ఈ ఐపీఎల్ యాక్చువల్ గా ఎక్కువ స్వింగ్ పిచ్చెస్ ఏ పిచ్ కూడా స్వింగ్ కి అనుకూలించలేదు. స్వింగ్ అవ్వాలా మోస్ట్ ఆఫ్ ద పిచ్చెస్, ఆ మైండ్ సెట్ లో ఉండుంటాడు నాకు తెలిసి. ఇవాళ యాక్చువల్ గా బౌలింగ్ మంచి స్వింగ్ అయింది అవుట్ అండ్ బాల్. నిన్న మ్యాచ్ చూస్తే అర్థమైపోయింది కదా, కొత్త బాల్ మంచి స్వింగ్ అవుతుందని. వికెట్ వేరు కదా. నెక్స్ట్ ముంబై మ్యాచ్ ఎక్కడ తెలుసా? ఇది అహ్మదాబాద్ లో. అక్కడ ఇప్పుడు దాకా గెలిచిందే లేదు ముంబై. చూద్దాం. ఈ సీజన్ కూడా గెలవాలి ముంబై ఇంకోటి మనం హైదరాబాద్ లో. చెప్పు చెప్పు. మనం యాక్చువల్ గా అహ్మదాబాద్ అంటున్నా, జీటీ ఇన్నింగ్స్ లో వాషింగ్టన్ సుందర్ గురించి చెప్పాలి. బా, వాషింగ్టన్ సుందర్ యాక్చువల్ గా నిలబెట్టాడు. వాషింగ్టన్ సుందర్ లేక ఇప్పటి వరకు ఇప్పటి వరకు ప్లేయింగ్ లెవెన్ లో ఎక్కడ ఛాన్స్ రాలా. ఇండియా టీమ్ లో ఆడాడు. వీడికి వచ్చిన తర్వాత ఛాన్స్ రాలా. ఛాన్స్ వచ్చింది, ఒక్కసారి వచ్చింది ఎస్ఆర్ఎస్ తో. ఆ రోజు కొట్టాడు. కానీ తర్వాత టీమ్ లో లేకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ రోజు వచ్చాడు, ఈ రోజు కొట్టాడు. అసలు ఇంత బాగా ఆడినా ఛాన్స్ లేట్లే. ఆయన నారాజు ఏం చేస్తున్నాడో ఏమో. ఉన్నోళ్ళు కూర్చోబెడతాడు, మధ్య మధ్యలో స్వాప్ చేస్తూ ఉంటాడు. ఇషాంత్ శర్మని పెడతాడు, ఒకసారి ఎవరో హర్షద్ గారిని పెడతాడు, ఒకసారి తీసేస్తాడు. ఏంటో ఆయన. ఈ రోజు లెఫ్ట్ హ్యాండ్ ఒక్కసారి హర్షద్ గారిని పెట్టొచ్చు కదా. రోహిత్ శర్మ ఒక్క కోసమైనా ఛాన్స్ పెట్టాలి వచ్చింది కదా. బ్రో. ఆ, ఓహో అదంట. ఆ, అవును, రోహిత్ శర్మ వీక్నెస్ కదా. యాక్చువల్ గా వాషింగ్టన్ సుందర్ మధ్యలో లీగ్ మధ్యలో ఒక మ్యాచ్ ఆడతాడు. ఆ మ్యాచ్ లో బాగా పర్ఫార్మ్ చేస్తాడు, నెక్స్ట్ మ్యాచ్ ఉండదు. ఎస్ఆర్ఎస్ తోటే పోయి మళ్ళా ఇప్పుడు ఎస్ఆర్ఎస్ తోనే. ఏంటి నారాజీ కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు తీసేస్తాడో తెలియదు, ప్లేయర్స్ ఎందుకు తీసుకొస్తాడో తెలియదు కొన్నిసార్లు. కానీ అన్ని వర్కౌట్ అవడం వల్ల ఎవరు మాట్లాడలేదు కానీ. నువ్వు ఇంకోటి, మనం స్టార్టింగ్ నుంచి కూడా గుజరాత్ బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది అనుకున్నాము. లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి ఇవాళ 200 ప్లస్ రన్స్ ఇచ్చారు. లాస్ట్ 3 మ్యాచెస్ లో 200 ప్లస్ చేజ్ చేయలేకపోయారు. అవును. అవును, కరెక్టే. బట్లర్ లాస్ట్ మ్యాచ్ బట్లర్ ఉన్నాడు కదా, ఆయన చేజ్ చేయలేకపోయారు కదా. టేబుల్ టాప్ లో ఉండేవాళ్ళు, ఎటువంటి హాలత్ ఉమ్, అయిపోయింది అసలు. అసక్ కదా అయిపోయారు అట్లే. అసక్. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను యాక్చువల్ గా. ఒక టూ మ్యాచెస్ ఉన్నాయి అనుకుంటా, వాళ్ళ మ్యాచెస్ కి వాళ్ళు టాప్ ఆఫ్ ద టేబుల్ ఉండే. మనం ఏమనుకున్నాం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జీటీ పైకి వస్తుంది అని. ఏది ఇట్లా అయింది అనుకున్నాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ 2 మ్యాచ్లు ఎవరితో ఉండే, ఎల్ఎస్జి ఇంకా సిఎస్కే తోటి. ఆ అది చూడు, సిఎస్కే తోడిపోవడం ఏంది, ఎల్ఎస్జి వాళ్ళ దారుణం చూడు, మళ్ళీ అట్లుంది. నువ్వు అన్నట్టు అప్పటిదాకా వాళ్ళని సేవ్ చేసిన బౌలింగ్ యాక్చువల్ గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల స్కోర్ ఎక్కువ కొట్టించుకొని చేసేయలేదు. ఇంకోటి వాళ్ళది ఉమ్, వాళ్ళది బ్యాటింగ్ ఆర్డర్, మంచి బ్యాటింగ్ ఆర్డర్ కన్సిస్టెంట్ గా ఆడతారు కానీ 230 240 కొట్టే బ్యాటింగ్ ఆర్డర్ కాదు వాళ్ళు. అది ఇంకోటి ఈ సీజన్ రషీద్ ఖాన్ మోస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ కన్సిడర్డ్ ఇన్ అన్ ఐపీఎల్ సీజన్ బై రషీద్ ఖాన్. నాట్ ఓన్లీ రషీద్ ఖాన్, ఎనీ బౌలర్. మోస్ట్ నెంబర్ ఆఫ్ అవునా. సిక్సెస్ కన్సిడర్డ్ ఇన్ సీజన్. రైస్ ఖాన్ అన్ని కొట్టారా? 45 43 సిక్సర్ సారీ. అంత వామ్మో. 40 ఏదో ఏదో నంబర్ తెలియదు, బట్ మోస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సర్స్ కన్సిడర్డ్ బై బౌలర్ ఇన్ సీజన్ రషీద్ ఖాన్ ఈసారి. వెరీ బ్యాడ్ వావ్. సీజన్ అసలు వెరీ మన హర్షల్ బ్యాడ్ పటేల్ ని సీజన్. హర్షల్ పటేల్ ని దాటేసిండా? సిరాజ్ ఉండే భయ్య, సిరాజ్ ని 2022 లో, మొహమ్మద్ సిరాజ్. ఆ ఆర్సీబీ వాళ్ళు కాబట్టి సిరాజ్ ని బ్యాక్ చేసుకుంటూ వచ్చారా. లేకుంటేనా అది ఈ సీజన్ తీసి మంచి పనే చేశారు కొంచెం. ఈ సీజన్ కొంచెం కానీ వాళ్ళ దగ్గర పర్ఫామ్ రియల్లీ వెల్ ఫర్ జేటీ. కానీ ప్రెజర్ సిచ్యువేషన్ లో పర్ఫామ్ చేయాలి కదా. అప్పుడు ఎప్పుడు పర్ఫామ్ చేసింది లేదు సిరాజ్ ఆర్సీబీకి. క్రూషియల్ సిచ్యువేషన్ లో ఒక్కటి కూడా మ్యాచ్ గెలిపించింది లేదు. భూవీ వికెట్స్ ఇస్తారు కదా లాస్ట్ లో కానీ, బ్రెత్ బౌలింగ్ లో కానీ, అట్లా అట్లా వేసే రకం కాదు అది సిరాజ్. అది నువ్వు 10 ఇస్తున్నావు ముందు బౌలరు, నా ఓవర్ వస్తే 20 ఇస్తా అన్నట్టు ఇచ్చేవాడు. ఇంకేంది పర్ఫామ్ చేసేది. భూమితో కంపేర్ చేయలేం కానీ ఈ రోజు డీసెంట్ బౌలర్. లాస్ట్ ఇయర్ అంత మంచి పర్ఫార్మెన్స్ లేకుండా. ఇంకేముందిలే, ప్యాకప్ ముంబయా పంజాబా ఎవరు వచ్చినా కోత కోత కోయడమే ఫైనల్లో. రాండి చూసుకుందాం అప్పుడు. ముంబై యాక్చువల్ గా అంత నాకు ముంబై. డామినేటింగ్ అనిపించలేదు కానీ ఈ గేమ్ ఉమ్, ఎవరు ముంబైని ఆపడం కష్టం. సో ఇట్లా ఫైనల్స్ చేరుకున్నారంటే కష్టమే. పంజాబే ఆపాలి మరి. పంజాబ్ ఆపుతుంది ఖచ్చితంగా, పంజాబే ఆపుతుంది. వాళ్ళ ఒక్క బౌలర్ మంచిగా తగలాలి చాలు.
జేమిసన్ పోయిన మ్యాచ్ ఫస్ట్ ఓవర్ వేసాడు, సెకండ్ ఓవర్ వేసాడు, థర్డ్ ఓవర్ వేయలేదు బాగా. కానీ పర్ఫామ్ చేస్తే చాలు, హర్షీప్ సింగ్ వేస్తాడు, రిమైనింగ్ ఫైన్. అది ఇవాళ ఒక్కటి నేను ఒక విషయంలో సర్ప్రైజ్ అయ్యి, యాక్చువల్ గా మనం అనుకుంటుంటాం కదా బూమ్రా ఫుల్ టాస్ యాక్చువల్లీ కొట్టడం కష్టం, ఫుల్ టాస్ గా అవుట్ అవుతారని. తివాటియా మూవ్ అవుతూ సిక్స్ కొట్టాడు, ఎలా కొట్టాడు అర్థం కాలేదు నాకు అసలు అది. ఒక సిక్స్ కదా ఇట్లా లెగ్ సైడ్ మూవ్ అవుతూ లో ఫుల్ టాస్ సిక్స్ కొట్టాడు రా. కొట్టాడు, అది బాగా అమ్మా, కొట్టాడు. ఏంటి తివాటియా ఏంది ఇవాళ బుమ్రాని కొడుతున్నాడు, ఏంది గెలిపిస్తాడా అనుకున్నాం స్టేజ్ లో. మంచి కానీ సిక్స్ అది. ఇంకోటి అబ్జర్వ్ చేస్తే 2-3 బాల్ ఫుల్ టాస్ లేచిండు బూమ్రా అప్పటికి లాస్ట్ లో, అయినా కొట్టలేకపోయారు. బ్రో, కొట్టలేరు. దట్ మధ్యలో యార్కర్ టు ఉమ్, సుందర్ మధ్యలో మాత్రం అశ్విని కుమార్ బౌలింగ్ 2 ఫుల్ టాస్లు మిస్ అయినాయి. ఆ 2 ఫుల్ టాస్ సిక్స్ కదా పోయినా ఇప్పుడు మ్యాచ్ వేరేలాగుండు. నిజం. దానికంటే తర్వాత షారుఖ్ ఖాన్ వచ్చిన ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ అది మిస్ చేశాడు, అది బోల్ట్ బాల్. వచ్చింది. కానీ నిజంగా ఏముంది. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ బుమ్రా అప్పటి వరకు జీటీ టాప్ లో ఉండే బుమ్రా వచ్చి ఒక్క ఓవర్ తో మొత్తం మ్యాచ్ టర్న్ అయిపోయింది. మెయిన్ అదే ముంబై వాళ్ళకి ఒక్కసారి 4 ఓవర్లే. ఆ బుమ్రా ఓవర్స్ ఒక్కటి వాళ్ళకి చాలా క్రూషియల్. ఇప్పుడు వికెట్ వాళ్ళు మెయిన్ బ్యాటింగ్ తీసుకోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఎప్పుడైనా మ్యాచ్ చేజారిపోతుంది అన్నప్పుడు బుమ్రాని తీసుకొని వచ్చి ఒక బ్రేక్ త్రూ ఇస్తాడు, లేదా ఒక స్టాప్ చేస్తాడు. అందుకని వాళ్ళు బౌలింగ్ తీసుకోవడానికి బ్యాటింగ్ తీసుకోవడానికి కూడా కారణం అదొకటి మెయిన్. కాదు, వాళ్ళు ఫుల్ అనుకుండొచ్చు గ్యారెంటీ. స్వింగ్ వేణుమా స్వింగ్ ఇరుక్కు, సీమ్ వేణుమా సీమ్ ఇరుక్కు, స్లో బాల్. మేడ్ వేణుమా మేడ్ ఇరుక్కు, వికెట్ వేణుమా యార్కర్. wicket ఇరుక్కు. యాక్చువల్ గా వాళ్ళు 20 రన్స్ నాకు తెలిసి షార్ట్ కొట్టుకున్నా కానీ పెద్ద ఇబ్బంది పడరు, ఎందుకంటే బుమ్రా కవర్ చేస్తాడు కాబట్టి. బుమ్రా ఎన్ని సార్లు అయినా కానీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు బుమ్రా వచ్చి వికెట్ తీయమంటే సింపుల్ గా వచ్చి వికెట్ తీస్తాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, టైం ఆన్ టైం డెలివరీ చేస్తూనే ఉంటాడు. నాకు తెలిసి వరల్డ్ క్రికెట్ లో నేనైతే అటువంటి బౌలర్ నే ఇంత బెస్ట్ కన్సిస్టెంట్ గా బౌలర్ ఫర్ మీ. కన్సిస్టెంట్ గా అదే ఇంత ఆల్మోస్ట్. కన్సిస్టెంట్ గా, అదే బికాస్ ఆఫ్ ది ముఫాసా. కన్సిస్టెన్సీ ఈస్ ద బెస్ట్ బౌలర్ ఫర్. ఈస్ కాల్డ్ ముఫాసా. ముంబై ఇండియన్స్ లో ముఫాసా అని పిలుస్తున్నాడు బుమ్రా. మ్మ్. ఇంకోటి మనం ఇందరి గురించి మాట్లాడుకున్నా కానీ మెయిన్ పర్ఫార్మర్ సాయి సుదర్శన్. సాయి సుదర్శన్ 18 కొట్టినా మనం పెద్ద మాట్లాడుకోవట్లేదు, ఎందుకంటే సాయి సుదర్శన్ అలవాటు చేశాడు కాబట్టి మనల్ని. ఇంకోటి ఆ విన్నింగ్ కాస్ట్ లో లేకుండే కదా, అదొకటి. మ్మ్. ప్లస్ నువ్వు అన్నట్టు అలవాటు అయిపోయింది మ్మ్. కొట్టి కొట్టి కానీ ప్రతి మ్యాచ్ ఇప్పుడు సాయి కొడుతున్నాడు. సుదర్శన్ ని చూస్తే అనిపిస్తుంది అన్న, విరాట్ కోహ్లీ 900 రన్లు ఎలా కొట్టాడు, సాయి సుదర్శన్ ఇట్లా ప్రతి మ్యాచ్ కొడుతున్నా మనకు 90 కొట్టే కానీ బ్రో, విరాట్ కోహ్లీ నా 4 960 ఎట్లా సెంచరీలు, కొట్టాడు అన్న. 4 సెంచరీలు అదే. ఎస్, మర్చిపోయావా? అదే డిఫరెన్స్. 4 సెంచరీల వల్లే అది 900కి వెళ్ళింది. కాదు, బట్లర్ యాక్చువల్ గా ఒక సీజన్ లో మ్యాచ్ చేశాడు అనుకుంటా, 4 ఆల్మోస్ట్ సెంచరీస్ 9 ఎంతో వెళ్తాడు, 900 లాస్ట్ సీజన్ అంత ముందు సీజన్ అనుకుంటా. లాస్ట్ సీజన్, ముందు సీజన్ మన గిల్ వెళ్తాడు కదా 900. ఇంకోటి సాయి సుదర్శన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ. సాయి సుదర్శన్ ఫస్ట్ 30 బాల్స్ లో 58 రన్స్, నెక్స్ట్ 19 బాల్స్ లో జస్ట్ 22 రన్స్. అవునా? అదే. చాలా స్లో అయింది లాస్ట్ వచ్చేసరికి. అయితే వాషింగ్టన్ లాస్ట్ సుందర్ చాలా కవర్ చేశాడు. వాషింగ్టన్ సుందరే వా- కవర్ చేసింది అది పార్ట్నర్షిప్ లో. లాస్ట్ లేకపోతే వచ్చేసరికి కష్టమే, ఏమో బుమ్రాకి కూడా వచ్చేది కదా. టైం చేయలేకపోయిండు. హిట్టింగ్ కూడా, ఫోర్స్ కూడా, బౌండరీస్ కూడా వెళ్ళలేదు. అది అవుట్ అయిన బాల్ కూడా కరెక్ట్ గా ఫుల్ టాస్ మంచి బ్యాట్ మీదకి వచ్చింది, స్కూప్ ఆడాల్సిన బాలే మిస్ అయిపోయాడు. ఈజ్ ఓకే, గోయింగ్ టు బి లైక్, ఓకే ఏముందిలే, ఇంకా నెక్స్ట్ ఫైనల్ గ్రాండ్ ఏదో ఎవరో ఒకరు చెప్తున్నావు, ముంబై ఈస్ గోయింగ్ టు బి లైక్ అని. పార్థివ్ పటేల్ లాగా అవుతారేమో అనుకుంటున్నాను. హార్దిక్ పటేల్ కాదు, నాకు చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇది డీకేనా? మన శీఖర్ ధవన్ లాగా అనిపిస్తాడు. శీఖర్ ధవన్ కూడా టన్స్ ఆఫ్ రన్ ఆడతానే స్కోర్ ఉంటాడు. చేస్తాడు కానీ రికగ్నిషన్ రాదు. లైక్ ఈ నెవర్ సీమ్ యాజ్ ఎ మ్యాచ్ విన్నర్. ఓడిఐలో వీళ్ళందరూ వెళ్ళిపోతే శిఖర్ ధవన్ రిప్లేస్ చేసేది ఖచ్చితంగా సాయి సుదర్శన్ సాయి అనిపిస్తుంది. సుదర్శన్. దట్స్ ఇట్ బాయ్స్. మళ్ళీ ఫర్ ద ఇంకొక వీడియో ఏమంటారు, ఆర్సీబీని కొట్టేది ఎంఐ అంటారా? కామెంట్స్ లో ఆర్సీబీని చెప్పండి. కొట్టేది ఏం లే, ఎవడొస్తే వాడిని కొట్టేది ఆర్సీబీ. అది చూద్దాం. అది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ జూన్ 3 తెలుస్తుంది. అది మా వాళ్ళు మాకు ఇచ్చిన భరోసా. యా, 17 ఏళ్ల భరోసా. ఆ, కాదు, ఈ 13 14 15 మ్యాచ్లు భరోసా. అది. ఓకే ఓకే, ఏమో ఆల్ సైన్స్ బాగున్నాయి, మీకు కొట్టచ్చు. లెట్స్ సీ. చూద్దాం. ఓకే 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 గాయస్, రేపు ఎలాగో మ్యాచ్ లేదు, దట్స్ ఇట్ ఫర్ మొన్నాడు ద మళ్ళీ వీడియోతో కలుద్దాం. ముంబై మ్యాచ్ కదా, మొన్నాడు ఏమన్నా కొంచెం లైవ్ వచ్చేలాగా ప్లాన్ చేస్తాం, చూద్దాం.